హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నిషి ఇంకా యువరాజ్ అందరూ కలిసి యువరాజ్ని ప్రెస్ మీట్ ముందుకెళ్ళి నిజం ఒప్పుకో అని చెప్తూ ఉంటారు. అప్పుడు కేదార్ కూడా అక్క అని అడిగితే అప్పుడు కౌశికి నేను ఏం చేయలేను కేదార్ ఇప్పుడు అని అంటుంది. కేదార్ ప్రెస్ మీట్ దగ్గర కూర్చొని నా పేరు కేదార్, నేను ఒక అనాథని, నా భార్య జగద్ధాత్రి, నిషి వాళ్ళ అక్క, మేమిద్దరం ఈ ఇంట్లో ఉంటున్నాము అని ఆ ఫ్లెక్సీ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు అని చెప్తాడు. అలాగే ఇంటికి నాకు అని అంటున్నాగానే జగద్ధాత్రి వచ్చి కేదార్ అని అంటుంది. కేదార్ని పక్కకు తీసుకెళ్ళి నువ్వు నిజం చెప్పాల్సిన అవసరం లేదు అని, ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. ఎందుకు చెప్పొద్దే అని నిషి అంటే అప్పుడు జగద్ధాత్రి నిజం వేరే ఉంది కాబట్టి అని అంటుంది. ఏంటా నిజం అని వాళ్ళు అడిగితే ఆ ఫ్లెక్సీ ఎవరు చేయించారో నాకు తెలుసు, ఆ చేయించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడే ఉన్నారు అని అంటుంది. అప్పుడు వాళ్ళంతా ఎవరు అని అడుగుతారు. నిషి, యువరాజ్ ఇంకా వాళ్ళంతా షాక్ అయి చూస్తుంటారు. కాచి కూడా ఎవరు చేయించారు జగద్ధాత్రి చెప్పు అని అంటుంది. అప్పుడు యువరాజ్కి అంతకుముందు కౌశికి నువ్వు చేసే తప్పులన్నీ క్షమించా, ఇంకా ఒక్క తప్పు దూరంలోనే ఉన్నా, ఆ తర్వాత క్షమాపణ కూడా ఉండదు. నా గురించి నీకు తెలుసుగా యువరాజ్, ఒక్కసారి దూరం పెట్టానంటే తమ్ముడని కూడా చూడనని కౌశికి అన్న మాటలు యువరాజు గుర్తొస్తూ ఉంటాయి. జగద్ధాత్రి అక్కడ ఉన్న రిసిప్ట్ ఇంకా సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొని వచ్చి వీళ్ళకి చూపించాలని అనుకుంటుంది. ఆ ఫ్లెక్సీని యువరాజ్ తన మేనేజర్ సహాయంతో చేపించి అక్కడ పెడతాడు అనే విషయం జగద్ధాత్రికి తెలుస్తుంది. ఆ విషయాన్ని చెప్పడానికి జగద్ధాత్రి కేదార్ని ఒప్పుకోవద్దు అని చెప్తుంది.